హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కోస్తా గురుడు. యాక్చువల్ గా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హరిహరి వీరమ్మలు ట్రైలర్ రియాక్షన్స్ అదిరిపోయింది, చించేశాడు. అసలు హరిహరి వీరమ్మలు చాలా మంది ఏం చెప్తున్నారు రివ్యూస్ లో, హరిహరి వీరమ్మలు లాంటి స్టోరీ ఉండాలి, అప్పుడు జరిగిన మహమ్మదీల కాలం జరిగిన అరాచకాలు చెప్పాలి, అసలు అలాంటి సినిమాలు రావాలని మన రాగడేదో చదువుతున్నాడు. బట్ టు బి ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, అన్ని కూడా మాట్లాడుకుందాం. అసలు ఈ సినిమా హిట్ అవుతుందా, నిజంగా ఫ్లాప్ అవుతుందా, అసలు ఎన్ని కలెక్షన్స్ కొడుతుంది యాజ్ పర్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం, ఈ సినిమా ఆడుతుందా, ఈ సినిమా ఎవరి వల్ల ఫ్లాప్ అయింది, అసలు ఎందుకు ఫ్లాప్ అవుతుంది, ఇలాంటి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఫస్ట్ గా అసలు ఇది నిజంగా రియల్ స్టోరీనా అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది. దాని గురించి క్లియర్ కట్ చూద్దాను. ఈ కథ చాలా సార్లు కృష్ణ జాగర్లమూడి గారు ఇంటర్వ్యూలో చెప్పారనమాట. హరిహరి వీరమ్మల్లో అనేది 17వ శతాబ్దంలో బేస్ అయిన మొఘల్స్ టైం పీరియడ్ లో జరుగుతుందని చెప్పారు. ఓకే, బట్ టు బి ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఔరంగజేబ్ కి హరిహర వీరమల్లుకి చార్మినార్ సంబంధం ఉందా అంటే లెట్స్ బి ఫైండ్ ద ట్రూత్. అసలు యాక్చువల్ గా హరిహర వీరమల్లు అనేది ఫిక్షనల్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్. కాకతీయ పరిపాలన బేస్డ్ ఆన్ ఇద్దరు ఉన్నారనమాట. హరిహర రాయలు, బుక్క రాయలు. వీళ్ళు కాకుండా ఎవరు లేరు. హరిహర రాయలు, బుక్క రాయలు. వీళ్ళు ఎవరి దగ్గర ఉండేవాళ్ళు? ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉండేవాళ్ళు. వీళ్ళు కోశాధికారులు, నథింగ్ బట్ ఆర్థిక మంత్రి అనుకుందాం ఆ టైం పీరియడ్ లో. వీళ్ళందరూ కూడా ఖిల్జీ కాకతీయుల మీద పోరాటం చేసిన తర్వాత ప్రతాపరుద్రుడు దారిలో వెళ్తూ ఆత్మహత్య చనిపోతాడు. అది డిఫరెంట్ సినారియో. సో ఆ టైంలో ఇతను వెళ్ళిపోతుంటే వీళ్ళందరినీ ఏం చేస్తాడంటే, ఖిల్జీ హరిహర రాయలు, బుక్క రాయలు ఇద్దరు అన్నదమ్ములు అయితే వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని వీళ్ళిద్దరిని కూడా ఇస్లాంలో కన్వర్ట్ చేసి విజయనగర సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేయడానికి వీళ్ళని పంపిస్తారు అనమాట. అక్కడికి వెళ్తారు వీళ్ళు. ఎక్కడికి? ప్రజెంట్ హంపి ఏరియాలో ఉన్న ఏరియాకి వెళ్తారు. ఎవరు? హరిహర రాయలు, బుక్క రాయలు. ఓకే, వీళ్ళ నుంచి వచ్చి వీళ్ళ మీద మొఘల్స్ మీద కోపంతో హరిహర రాయలు వచ్చేసి హరిహరి వీరమల్లు అయ్యాడంటారా? అది కూడా చెక్ చేయదు. చాలా మంది చెబుతున్నారు అది కూడా. ఎందుకంటే హరిహర రాయలు వారే హరిహరి వీరమల్లు అయ్యాడు అని. టు బి ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే హరిహర రాయలు 13వ శతాబ్దం చెందినవి. 13 నుంచి 1485 ఆ టైం పీరియడ్ లో వాళ్ళు వచ్చారు, చనిపోయారు కూడా. కథ జరుగుతుంది 17వ శతాబ్దంలో. దీనికి సంబంధం తెలిసిపోయింది. సో హరిహర రాయలు కాదు, వీరమల్లు కాదు. సో వీరమల్లు అనేది ఒక పర్టికులర్ గా ఫిక్షనల్ స్టోరీ. ఎందుకు ఫిక్షనల్ స్టోరీ అంటున్నానంటే, ట్రైలర్ లో 2 సీన్లు నాకు, ఒకటి వచ్చేసి కోహినూర్ డైమండ్ ని నాదిర్ షా కొట్టేస్తాడు. ఎప్పుడు నాదిర్ షా అని పర్షియా తీసుకెళ్లిపోతాడు అనమాట. ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి కొట్టేసి 1700 టైంలో కొట్టేసి వెళ్ళిపోతాడు. 1739 ఆ టైంలో కొట్టేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అబ్దాలీ షా కొట్టేస్తాడు అక్కడి నుంచి, వాళ్ళ దగ్గర నుంచి. అక్కడి నుంచి మళ్ళీ మహారాజా సింగ్ వచ్చింది అనమాట, ఆయన దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ 1849లో పంజాబ్ నుంచి బ్రిటిషర్లు తీసుకెళ్ళిపోతారు. సో ఈ కోహినూర్ అనే కాన్సెప్ట్ ని లింక్ చేస్తూ హరిహర వీరమల్లు అనే కాన్సెప్ట్ ని ఫిక్షనల్ గా క్రియేట్ చేసి, ఆ టైంలో 17వ శతాబ్దంలో మచిలీపట్నం పోర్టు, నిజాం పరిపాలన, ఔరంగజేబు పరిపాలన. ఔరంగజేబు కి ఇది సంబంధం కూడా లేదు. మళ్ళీ యాక్చువల్ చెప్పండి, ఔరంగజేబు 1600 నుంచి 1700 లోపు చనిపోతాడు. 1709 లోపు చనిపోతాను నాకు తెలిసి. సో 1700 జరిగేమైతే మళ్ళీ ఆ తర్వాత ఔరంగజేబు ఉండకూడదు. ఔరంగజేబు కి హరిహర రాయలకి సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు 13వ శతాబ్దం, వీళ్ళు వచ్చేసి 17వ శతాబ్దం. సో దిస్ ఇస్ అ కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ అని అర్థమైపోయింది. వాళ్ళు 13వ శతాబ్దం చెందిన వారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. వీరమల్లు అనే క్యారెక్టర్ లేదు. ఇట్స్ కంప్లీట్ కల్పితం యాజ్ ఆఫ్ అవర్ హిస్టరీ రికార్డ్స్ ప్రకారం. సో ఇప్పుడు ఈ సినిమా ఏంటి, దీని కథ ఏంది? మాక్సిమం మన తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా లేట్ గా వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యింది, ఎగ్జెప్ట్ ఒక్క రాజమౌళి తప్ప. మిగతా ఎవరు తీసినా కూడా ఫ్లాప్ అయ్యింది. 5 years వచ్చి ఫ్లాప్. గేమ్ చేంజర్ ఆల్మోస్ట్ 44 years ఫ్లాప్. దాని ముందు కూడా కొన్ని సినిమాలు ఉండే ఫ్లాప్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది కూడా ఫ్లాప్ అవుతుందా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ట్రైలర్ లో అబ్బా అని ఆపి మళ్ళీ వెనక్కి చూసే సీన్స్ ఉన్నాయంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజమౌళి గారు, మనకి రాజు అంటే ప్రభాస్, రాణా ఇలా ఉండాలి, ఇంత ఫిట్నెస్ ఉండాలి, ఈ టైప్ ఆఫ్ మెంటల్ పంపించేశారు అనమాట. ఇప్పుడు అలాంటి ఫైట్లు జరుగుతున్నా కూడా మనం ఎలా చూస్తామంటే అంత లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. దానికి తోడు మన పవన్ కళ్యాణ్ గారి సంగతి తెలిసింది. ఒకప్పుడు కష్టపడేవాళ్ళు కానీ సినిమా పరంగా, ఇప్పుడు ఈ పొలిటికల్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల దీని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. సో సినిమాలో కూడా చాలా చోట్ల కూడా ప్యాచీ కనబడుతుంటారు. ఒక చోట లావు కనిపించారు, ఒక చోట సన్నగా కనిపించారు, ఇంకో చోట బియర్డ్ లో ఉన్నాడు, ఇంకో చోట ఏమో అసలు చాలా తీసేసినట్టుంది. ఆ షూటింగ్ షాట్స్ కూడా బాగలేదు, ప్యాచీ ఉండే, మొహం లుక్స్ బాగోలేదు, సింక్ అవ్వలేదు సినిమా మొత్తం మీద. సో థియేటర్ లో చూడాలి మరి అది ఎలా ఉండింది అనేది మనం ఇక్కడ చెప్పకూడదు. అప్పుడే ఇలాంటి యుద్ధ గాథలు లేదా పాత సినిమాలు తీసుకోవాలనుకున్నప్పుడు, పిరాటికల్ సినిమాలు తీసుకునేటప్పుడు వీటికి మెయిన్ కావాల్సింది అంటే హీరో. సో పవన్ కళ్యాణ్ ఇస్ లెజెండ్ స్టార్ ఇన్ తెలుగు ఓన్లీ. రెండు వచ్చేసి గ్రాఫిక్స్, ఫైట్స్, హై బడ్జెట్. సో ఆల్మోస్ట్ ఇది హై బడ్జెట్ మూవీ 250 కోట్లు అంటే ఇప్పుడు దా 3 ఫైట్ అయినా ఉండాలి. అవన్నీ కనబడినాయి అని ట్రైలర్ లో లేదు. ఆల్మోస్ట్ ఆ బాణాలు తిప్పింది కనబడుతుంది. సో కొన్ని కొత్తగా ఉండొచ్చేమో, బట్ గ్రాఫిటికల్ గా అవి మనకంత ఎనర్జెటికల్ లేవు, అంటే మనకంత సింక్ అవ్వాలి. వాళ్ళ ప్రయత్నం అయితే చాలా హానెస్టీ చేశారు, కానీ బట్ అవుట్పుట్ అనేది గ్రాఫిక్స్ లో మనకు కనిపించినంత అవుట్పుట్ నిజంగా సినిమాలో కూడా ఉండదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ లో ఆ తోడేలో కుక్క దొక్కింది కదా, అది అసలు చాలా దారుణంగా ఉంది గ్రాఫిక్స్ లెవెల్స్ ఆడ. మరి ఫైనల్ అవుట్పుట్ అదేనా లేదా ఇంకోటి ఉండదు అనేది థియేటర్ లో చూడాలి. సో బాణాల సీను
ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మచిలీపట్నం పోర్ట్ సీన్, ఆ కబడ్డీ సీన్ ఒకటి ఆడుతున్నారు సార్. ఇవన్నీ ఆల్మోస్ట్ 3 years నుంచి 4 years మనం చూస్తానే ఉన్నాం, ఏదో టీజర్ లోనో ట్రైలర్ షాట్ లోనో. సో కొత్తగా ఏం కనబడలే మనకి. కొత్తగా కనబడింది ఏంటంటే విలన్ 2-3 షార్ట్స్ ఎక్కువ కనబడి. మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే టైం ఒకటి, చాలా టైం పట్టింది, డబ్బులు ఎక్కువ పెట్టారు. రెండు వచ్చేసి క్రిష్ ఆడుతుందన్న నమ్మకం ఉండే జనాలకి. ఇప్పుడు ఆడుతుందా లేదా అని చెప్పాలంటే ప్రెసెంట్ ఉన్న జ్యోతికృష్ణ అంత డైరెక్టర్ అంటే అంత పెద్ద డైరెక్టర్ కూడా కాదు. ఆయన తీసిన సినిమాలు ఏం ఆడలేదు. ఆక్సిజన్ కూడా అంత పెద్ద సినిమా ఏం కాదు. ఒకవేళ క్రిష్ జాగర్ల మూడు ఉంటే శాతకర్ణి స్టైల్ వచ్చినా కూడా చాలా సినిమా బాగుండేది. యాక్చువల్లీ చెప్పండి, శాతకర్ణి చాలా బాగుండే సినిమా. తక్కువ టైంలో తక్కువ బడ్జెట్ లో చాలా ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చారు క్రిష్ గారు. వెళ్ళిపోవడం ప్రాజెక్ట్ నుంచి అది చాలా పెద్ద ప్రాబ్లం అయిందనమాట ఆ ప్రాజెక్ట్ మొత్తానికి. మేబీ ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందో లేదో తెలియదు కళ్యాణ్ బాబు గారికి. ఆయనకి ఇప్పుడు ఇది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి మలయాళంలో వచ్చేసి దుల్కర్ సల్మాన్, మన లక్కీ భాస్కర్ హీరో వాళ్ళు కొనుక్కున్నారు రైట్స్ కంప్లీట్ గా హై రేంజ్ లో. తమిళనాడులో కష్టం అవుతుంది సినిమా ఆడతాం, ఎందుకంటే రీసెంట్ గా పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల రీసెంట్ ఆయన అక్కడికి వెళ్ళి స్పీచ్లు ఇవ్వడం ఇలాంటివి జరిగింది అనమాట. సో అక్కడ ఉన్న పీపుల్స్ కి ఈ సినిమా ఎక్కకపోవచ్చు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా వాళ్ళకి విభేదాలు జరుగుతున్నాయి కాబట్టి సినిమా చూడకపోవచ్చు. కర్ణాటక ఉంటుంది ఓపెనింగ్స్, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండరు, కర్ణాటక ఎప్పటి నుంచి వస్తున్నారు కాబట్టి హిందీలో ఆబ్వియస్లీ ఉండకపోవచ్చు సినిమాకి ఓపెనింగ్స్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వాళ్ళకి తెలియదు. సో అక్కడ కూడా ఓపెనింగ్స్ ఉండవు. ఓపెనింగ్స్ ఉండేది ఎక్కడ అంటే కంప్లీట్ గా ఏపీ ఆర్ తెలంగాణ, కర్ణాటక. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే సినిమాకి రైట్స్ కొనడానికి ఎవరు లేరు. ఎందుకంటే ఆల్రెడీ తమ్ముడు సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్. దిల్ రాజుకి గేమ్ చేంజర్ పోయింది, ఫ్లాప్. సో ఆశించేంత రేంజ్ లో లేడు ఆయన, ఓన్లీ బ్యాకప్ చేసుకుని సర్వైవ్ అవుతున్నారు తప్ప అంత లేదు. ఇంకెవరు ఉన్నారు? కుబేరా మూవీ కూడా అంతంత మాత్రంగానే ఉంది, హిట్ అన్నారు కానీ ప్రాపర్ గా కలెక్షన్స్ రాలేదు. ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఎంటర్ అవ్వరు. గీతా ఆర్ట్స్ వస్తే గీతా ఆర్ట్స్ రావాలి. గీతా ఆర్ట్స్ కూడా వీళ్ళకి విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి అల్లు అరవింద్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఇంకెవరైనా ఉండాలని చూడాలి. ఎందుకు రావట్లేదు అంటే ఓటీటీ అమెజాన్ ప్రైమ్ కి మాత్రం 50 crores మాత్రం ఓటీటీ రైట్స్ అయితే అమ్మారు. ఇన్ని నెగటివ్ ఇంపాక్ట్లు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ముందు అసలు ఆగవులే గానీ, బట్ ఎంతవరకు ఇది కూడా క్వశ్చన్ పాయింట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అంత ముందు లేదా కొమరంపుల్లి ఉన్నప్పుడు లేదా కొమరంపుల్లి నష్టాల నుంచి రక్షించారు మనల్ని. ఎందుకంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఓన్లీ 2 or 3 days చూస్తారు అంతే ఓపెనింగ్స్ పర్ డే. అక్కడ చూసేది వేరే హీరో ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీస్ చూస్తారు. వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే కథలో దమ్ము ఉండాలి, స్క్రిప్ట్ విషయం ఉండాలి, ఓవరాల్ గా సినిమా బాగుండాలి. సో ఇవన్నీ లేకుండా ఎంతవరకు ఫ్యాన్స్ నెట్టుకు రాగలరు అనేది కూడా పాయింటే కదా. సో ఆ నిజంగా మనం ఇన్ని అనుకున్నా, ఇన్ని నెగిటివ్ పాయింట్స్ అనుకున్నా, ఇంత టైం అనుకున్నా కూడా నిజంగా సినిమా విషయం ఉంటే ఈజీగా రీచ్ అవుతుంది. కార్తికేయ తీశారు కదా సినిమా, అదేందో కార్తికేయ 2, అది హిందీలో రీచ్ అవ్వాలా. సో కథలో విషయం ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. కానీ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని పొలిటికల్ కొన్ని పాత్ తీసుకోవడం వల్ల కొంతమందికి కూడా ఇది ఎక్కకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది సినిమాలు. మళ్ళీ అవన్నీ కూడా చూడాలి మరి ఏమవుతుంది అనేది. మీ ఒపీనియన్ చెప్పండి. సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? హిట్ అయితే ఎన్ని క్రోర్స్ కొడుతుంది? ఫ్లాప్ అవ్వకూడదని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఏం రత్నం గారు చాలా డబ్బులు పెట్టారు 5 years. బట్ ఆయన సక్సెస్ అవ్వాలని, ఆయన మళ్ళీ రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండ్ లైక్ ద సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ, బాయ్.